మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి షాక్ తగిలింది. 3 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బీజేపీ అభ్యర్థులు. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నామినేషన్ ని తిరస్కరించడంతో బీజేపీ 3వ అభ్యర్థి ఎన్నికయ్యారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్ మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థులుగా రాజ్యసభకి ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కి షాక్ తగిలింది. 3 స్థానాల నుంచి బీజేపీ అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బీజేపీ అభ్యర్థులంతా. కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ ని తిరస్కరించడంతో బీజేపీ 3వ అభ్యర్థి ఎన్నికయ్యారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్ మధ్యప్రదేశ్ నుంచి బీజేపీ అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇది అన్యాయంగా, అక్రమంగా లేని కేసుని సృష్టించి దుర్మార్గంగా గెలుస్తూ ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని గొడ్డలు పెట్టు. దేశ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇప్పటికే అక్కడ పెండింగ్ రేపు ఉంది. సుప్రీంకోర్టు రేపు కూడా ఎన్నికను రద్దు చేయవచ్చు. అన్యాయం జరిగిందని వాళ్ళు తలుస్తే ఇంకేమైనా నిర్ణయం తీసుకోవచ్చు. బట్ ఎక్కడ కూడా అవకాశం లేకుండా పకడ్బందీ వ్యూహంలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ముగ్గురు ఏకగ్రీవమైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. అదే ఆ ప్రకటన వెనుక దురుద్దేశం ఉంది. షడ్యంత్రం ఉంది, మోసం ఉంది, దగా ఉంది. కాన్స్టిట్యూషనల్ సంస్థలన్నీ కూడా గుప్పిట్లో పెట్టుకొని ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈసీ తన పరిధిని దాటి రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయాల్సిన కేసు కాదు, రిజల్ట్ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి అంశము కాదు. దురుద్దేశపూర్వకంగా ఈసీ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఈసీతో ఆ ప్రకటన ఇప్పించి కేంద్రంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా ఒత్తిడిలో తీసుకొచ్చి ఆ రోజు రాత్రి కలవకుండా చేయడము, నిన్న కలిసినా కూడా 12-24 గంటలైంది ఇప్పుడు జవాబు చెప్పకపోవడము, ఇప్పుడు వారు వాళ్ళు ఎన్నికైనట్టు నిర్ణయించుకోవడం అంటే ఇదంతా కూడా ఒక పగడబంది. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే ఈ విధంగా అందుకే ఇప్పుడు వాళ్ళకి ఏ రాజ్యాంగ సంస్థల మీద నమ్మకం లేదు. అన్నిటి కూడా డిస్మాంటిల్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఇలా నామినేషన్ తిరస్కరించినటువంటి తీరు, అదే జార్ఖండ్లో నామినేషన్ యాక్సెప్ట్ చేసిన తీరు, రెండు కూడా చూస్తే అక్కడ అసలు నింపాల్సిన పద్ధతులు నింపలేదు ఫాము, తప్పులు తడక, అక్కడ కూడా కేసులు పెండింగ్ ఉన్న ఆ వ్యక్తి మీద. బట్ అలాంటి వ్యక్తి ఒక నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ గాంధీ ప్రిన్సిపల్స్ నమ్ముకున్నటువంటి అతి కొద్ది మంది నిజాయితీ పరులు ఒక ఆవిడ ఒక మహిళను కూడా చూడకుండా ఇంత అన్యాయం చేసినారంటే, ఇంత మోసంగా గెలిచినారంటే దేశ ప్రజలు ఆలోచించుకోవాలి. మోడీ ప్రవర్తన, మోడీ యొక్క పరిపాలన ఏ రకంగా జరుగుతుందో. రేపు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరారు మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలంతా అక్కడ. డెఫినెట్గా రాష్ట్రపతి అన్న దీని మీద స్పందించాల్సిన అవసరం ఉన్నది. జ్యుడిషియరీ మీద నమ్మకం ఉంది. అక్కడన్నా న్యాయం జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా రాష్ట్రపతి దీనిపైన స్పందిస్తారు. అలాగే న్యాయ వ్యవస్థ పైన కూడా మాకు నమ్మకం ఉంది, అక్కడ న్యాయం జరుగుతుంది అని చెప్పి పిసిసి చెప్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముఖ్యంగా అక్కడ రాజ్యసభకి మధ్యప్రదేశ్ నుంచి నామినేషన్ వేశారు. 61 మంది సంఖ్యాబలం ఉంది. సో ఆవిడ నామినేషన్ వ్యాలిడ్ అయితే కనుక ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి. అక్కడ గెలిచే అవకాశం లేకపోయినా సరే ముఖ్యంగా బీజేపీ అక్కడ 3వ అభ్యర్థిని బరిలోకి దింపడం జరిగింది. సో 3వ అభ్యర్థిని గెలిపించుకునేందుకు ఇటు క్రాస్ ఓటింగ్కి అలాగే వాళ్ళకి ప్రలోభాలకు గురి చేస్తారన్న ఉద్దేశంలో ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నాలు కూడా కాంగ్రెస్ ముందస్తుగా చేయడం జరిగింది. వాళ్ళని బెంగళూరు తరలించే ప్రయత్నం చేసే లోపే ఇటు ఈ ఎన్నికల కమిషన్ ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ యొక్క నామినేషన్ పత్రాల్లో సరైన వివరాలు పొందుపరచలేదు, కేసు వివరాలు అంటూ క్రిమినల్ కేసుకు సంబంధించిన వివరాలు పొందుపరచలేదంటూ, అసలు అది కేసే కాదు, కేసు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, ఎక్కడ కూడా ఏ స్టేషన్లోనూ ఆవిడ కోర్టు ముఖ్యంగా అది కేసుగా ధృవీకరించలేదు కూడా. కేవలం ఆమెకు ఒక కోర్టు నోటీస్ మాత్రమే వచ్చింది. సో దానిపైన ఆమె పూర్తిగా వివరణ తీసుకుని కోర్టు దాన్ని పరిగణలోకి కూడా తీసుకోకుండానే ఆమె ఎన్నికల ఈ ముఖ్యంగా అఫిడవిట్ని పరిగణలోకి తీసుకోకుండా ఈ విధంగా చేయడం పట్ల పూర్తిగా
దేశవ్యాప్తంగా కూడా ఈ మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం పైన ముఖ్యంగా దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది, అలాగే ప్రజలు కూడా ప్రమాదంలో ఉన్నారు. సో వీటిపైన పోరాడాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ అత్యున్నత స్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న 2-3 నెలల పాటు దేశవ్యాప్త ఆందోళనలు అలాగే ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ముఖ్యంగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఇటు మహేష్ కుమార్ గౌడ్ కూడా మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో ఆ కేసుకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది పూర్తిగా ఏఐసిసికి వివరణ ఇచ్చారు. సో వివరణ ఇచ్చి ఈరోజు ఒక కార్యాచరణ నిర్ణయం తీసుకునే లోపే ఇటు మధ్యప్రదేశ్లో 3 ముఖ్యంగా రాజ్యసభ ఎంపీలు ఏకగ్రీవంగా నామినేట్ అయినట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. సో దీనిపైన న్యాయపరంగా ఇప్పటికే సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ పిటిషన్ ఫైల్ చేసింది. సో ఈ పిటిషన్ని ఈరోజు ప్రస్తావించగా అభిషేక్ మను సింఘ్వి రేపు విచారణ చేపడతాం, ఎటువంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో రేపు సుప్రీంకోర్టులో విచారణకు రాబోతోంది. ఇప్పుడు ఒకవేళ 3 నామినేట్ చేస్తున్నట్లుగా 3వ అభ్యర్థిని కూడా నామినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ కూడా ఒకవేళ ఈ ప్రక్రియ న్యాయపరంగా చట్టపరంగా జరగలేదు, రాజ్యాంగబద్ధంగా జరగలేదు అని చెప్పి సుప్రీంకోర్టు భావిస్తే కనుక ఖచ్చితంగా ఆ రాజ్యసభ ఎన్నిక చెల్లనిది అవుతుంది. సో చూడాలి సుప్రీంకోర్టు ఏ అంశాన్ని కాంగ్రెస్ పిటిషన్ పై రేపు సుప్రీంలో విచారణ జరగనున్న నేపథ్యంలో ఇవాళ ఈసీ తీసుకున్నటువంటి నిర్ణయంపై మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతల రియాక్షన్స్ ఏంటి? ఒకవేళ రేపు తీర్పు అనుగుణంగా వస్తే మరి ఈసీ నుంచి మళ్ళీ స్కెడ్యూల్ ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎస్, ఖచ్చితంగా ఒకవేళ ఈ నామినేషన్ని రిటర్నింగ్ అధికారి తప్పుగా తిరస్కరించారు అని సుప్రీంకోర్టు పరిగణిస్తే కనుక ఖచ్చితంగా మళ్ళీ అక్కడ రాజ్యసభ ఎన్నిక తిరిగి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించి ముఖ్యంగా పిసిసి చీఫ్ కాసేపటి క్రితమే స్పందించడం జరిగింది. రేపు ఇప్పటికే ఇటు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోరడం జరిగింది. మొత్తం 61 మంది ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రపతి ముందు పరేడ్ నిర్వహిస్తాం, ముఖ్యంగా అక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంది బీజేపీ, ఎన్నికల సంఘం బీజేపీతో కుమ్మక్కై కనీసం ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కల్పించకుండా వ్యవహరిస్తుంది అన్న అంశాలని రాష్ట్రపతికి నివేదిస్తామని చెప్పి ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా ఇటు మధ్యప్రదేశ్ పిసిసి కాసేపటి క్రితమే వెల్లడించడం జరిగింది. పిసిసి చీఫ్ జితు పట్వారీ ముఖ్యంగా ఖచ్చితంగా మేము న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం. సో రాష్ట్రపతి ఇంకా అపాయింట్మెంట్ కన్ఫర్మ్ కాలేదు. సో ఖచ్చితంగా రాష్ట్రపతి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తామని కాసేపటి క్రితం మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పారు. సో రాజకీయ పోరాటం చేయబోతున్నారు ఈ విషయంలో, అలాగే న్యాయపరమైన పోరాటం కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. సో రేపు విచారణ సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి ఎటువంటి వాదనలు వినిపిస్తారు, అసలు కేసు ఎఫ్ఐఆర్ ఎటువంటిది నమోదు కాకుండా ఫైల్ కాకుండా ఆ ఫైలింగ్ విషయాలు కూడా ముఖ్యంగా కేసుకు సంబంధించిన విషయాలు కూడా ప్రాథమికంగా అక్కడ తప్పు జరిగినట్లుగా, అందులో ఈమె క్రిమినల్గా రుజువైనట్లుగా ఎక్కడా కూడా లేదు. సో రుజువు కాని నేరానికి సంబంధించిన వివరాలని ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచాల్సిన అవసరం లేదు. గతంలో హైకోర్టులు కూడా దీనికి సంబంధించి అనేక తీర్పులు ఇచ్చాయని చెప్పి నిన్న అభిషేక్ మను సింఘ్వి మాట్లాడడం జరిగింది. సో ఇవే అంశాలని రేపు వాదనల సందర్భంగా ఆయన వినిపించబోతున్నారు. సో కోర్టు తప్పుడుగా రిటర్నింగ్ అధికారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన నేతలకు కూడా ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంటుంది, కానీ పోటీ చేయనీయకుండా పోటీ నుంచి తప్పించే ప్రయత్నంగా ఈ ముఖ్యంగా నామినేషన్ని తిరస్కరించడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సో చూడాలి మరి రేపు సుప్రీంకోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వబోతోంది, చట్ట ప్రకారమే రాజ్యాంగబద్ధంగానే రిటర్నింగ్ అధికారి వ్యవహరించారా? మరొక కీలక అంశం, ఈరోజు కాంగ్రెస్ నేత జయరాం రమేష్ ప్రధానంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇటు మధ్యప్రదేశ్కి సంబంధించిన హోంమంత్రి అలాగే అక్కడ ప్రభుత్వంలో ఉన్న బీజేపీ నేతలు ముఖ్యంగా కూర్చుని మరి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరింపజేశారు. ఇది పూర్తిగా రాజకీయ కోణంలో ముఖ్యంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వమే తిరస్కరించేలా చేసింది. ఈ నామినేషన్లో ముఖ్యంగా ఎన్నికల్లో రాజ్యసభ ఎన్నికల్లో పోటీలో లేకుండా మీనాక్షి నటరాజన్ తొలగించారు అని చెప్పి కూడా ఆరోపణలు చేయడం జరిగింది. సో చాలా క్లియర్గా ఈ విషయంలో మీనాక్షి నటరాజన్ రాజ్యసభకు ఎంపిక కాకపోవడం, ఒక గాంధేయవాదిగా చాలా తక్కువ మంది ఇట్లాంటి వారు ఉంటారు. సో అటువంటి ఒక మహిళని ముఖ్యంగా పార్లమెంట్కి వెళ్ళనీయకుండా అడ్డుకున్నారన్న విషయంలో చాలా సీరియస్గా కాంగ్రెస్ అధిష్టానం దీనిపైన పోరాటానికి సిద్ధమైంది. ఇటు లీగల్గాను రాజకీయ పరంగా కూడా ఈ మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ పోరాడబోతోంది. రైట్, థ్యాంక్ యూ గోపి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.